హాయ్. దిస్ ఇస్ వేద. ఇవాళ మనం అద్వైత్ హోమ్స్‌కి వెళ్ళామండి మేడ్చల్. ఇది ప్యూర్‌గా నా పర్సనల్‌గా ఏదో వర్క్ ఉండి ఎళ్ళామండి. విజిట్ చేశాను. అసలు వెళ్ళటమే కెఫెటేరియాకెళ్ళాను లంచ్ టైమ్‌లో. లంచ్ అరేంజ్ చేశారు. లంచ్ చేసేసి వెళ్ళండన్నారు. సో, లంచ్ చేయడానికెళ్ళాను. అసలు మీరు నమ్మరు. అసలు ఫుడ్ అయితే ఎక్సలెంట్‌గా ఉందండి. ఇప్పుడు ఎవరైతే కనిపిస్తున్నారో ఆయనే శ్రీనివాస్ గారు. ఈ మెయింటెనెన్స్ కానీ, కాఫెటేరియాలో కానీ ఇవన్నీ ఆయనే చూస్తున్నారంట. ఐ థింక్ ఇది స్టార్ట్ అయ్యి 3 ఇయర్స్ అయింది. బట్ కమ్యూనిటీ అయితే బ్యూటిఫుల్‌గా ఉందండి. రిటైర్డ్ హోమ్ చాలా చాలా బావుంది. ఇప్పుడు ఎవరైతే కనిపిస్తున్నారో ఇద్దరు, ఒక ఆవిడ పేరు బ్లూ సారీ కట్టుకున్న ఆవిడ పేరు ఆహ్, జ్యోతి గారు. ఆ పక్కన ఆవిడది పేరు మర్చిపోయాను. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. అనుకోకుండా వీళ్ళిద్దరిని లాస్ట్‌లో వెళ్ళటం వలన వీళ్ళిద్దరే ఉన్నారు లాస్ట్‌లోని. ఇద్దరిని కలిసాను. నాకైతే చాలా, చాలా, చాలా ఎంజాయ్ చేశాను. అంటే నేనెప్పుడూ రిటైర్డ్ హోమ్స్‌కెళ్ళటం పర్సనల్‌గా అలా ఎప్పుడు జరగలేదు. ఇదే ఫస్ట్ టైమ్. సో, నాకైతే చాలా చాలా నచ్చింది. ఈ కమ్యూనిటీలో అయితే మనకొక ఇల్లుంటే బావుండు అని అనిపించిందండి. ఆల్రెడీ చాలా సేల్ అయిపోయినాయి. ఒకటో, రెండో ఉన్నాయన్నారు. వీళ్ళెవరైతే ఉన్నారో చాలా ఓపికగా సర్వ్ చేశారు. ఏదడిగినా పట్టుకొచ్చి ఇవ్వటం. అంటే ఆళ్ళు ప్రశాంతంగా అనిపించారు ఆ పిల్లలు కూడా. ఒక అబ్బాయి పేరు సాయి ఏదో అన్నారు. మిగతా వాళ్ళ పేర్లు తెలీదు. అండ్ వీళ్ళు పైన ఎగ్జాక్ట్‌లీ కెఫెటేరియాలో పైనే వీళ్ళందరూ క్యారమ్ బోర్డ్స్ ఆడుకోవడానికి అన్ని కొన్ని పెట్టారనమాట. అండ్ ఇంకొకటేంటంటే లోపల హాల్‌లో ఇక్కడ వీళ్ళు ఏదైనా కల్చరల్ ఇవి జరిగితే అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారట. అలాగే బయటైతే గ్రీనరీ కూడా చాలా చాలా బావుంది. ఇంక మీరు అడగొద్దు. ఎలా అంటే నాకైతే పర్సనల్‌గా ఇప్పుడు డబ్బులుంటే నేను పెట్టేస్తానన్నట్టుంది. ఈరోజు అనిపించిందండి. రిటైర్డ్ హోమ్స్ కూడా ఒకసారి మనం చూస్తే ఎలా ఉంటుందని అనిపించింది. అంటే నాకు నేనెక్కువ ఎక్స్‌ప్లోర్ చేయలేదెప్పుడు కూడా. ఇప్పుడు నేను బుక్స్ చూస్తున్నాను కదా! నేను ఎళ్ళిన వెంటనే ఒకాయన పెద్దాయన కలిసారండి. ఎలా ఉంటుందని అడిగితే, "చాలా బావుంటుందమ్మా" అని అన్నీ చాలా చెప్పారు. ఆయన డాక్టర్ గారంట. ఇప్పుడు ఇవి వైఫ్ అండ్ హస్బెండ్ ఏమో వాళ్ళొక విల్లా తీసుకున్నారు. దాంట్లో కూడా ఎళ్ళాను. వాళ్ళ ఇల్లు కూడా చాలా పెట్టుకున్నారు ఇద్దరు. వాళ్ళిద్దరు పిల్లలు అబ్రాడ్‌లోనే ఉంటారంట. అండ్ బ్యాక్ యార్డ్స్ కూడా చాలా బావున్నాయి. అంటే ఏదో వేరే కంట్రీలో ఉన్నట్టే ఉంది నిజంగా చెప్పాలంటే. వీళ్ళు ఏంటంటే మంచిగా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అన్నీ కెఫెటేరియాకెళ్ళి తినేటివే అనమాట. మళ్ళీ ఏమో ఇంటికేమో హౌస్ కీపింగ్ వాళ్ళొచ్చి అన్నీ బాత్రూమ్స్‌తో సహా అన్నీ కడిగేసి పెట్టేస్తారు. మనం ఏమి చేయక్కర్లేదు. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. బట్ మన ఏజ్ వాళ్ళని తీసుకోరు. ఓహ్! ఇదేదైతే కనిపిస్తుందో మోడల్ హౌసు బావుందండి. చాలా నచ్చింది. ఆ డాక్టర్ గారిని ఫస్ట్ ఎళ్ళిన వెంటనే ఒక డాక్టర్ గారని తెలీదు నాకు. ఆయన్ని కలిసిన వెంటనే ఆయన చాలా బావుంటుందని చెప్పాక, తర్వాత ఎవరైతే ఈ లేడీస్ కనిపించారో ఆ జ్యోతి గారు చెప్పారనమాట. ఆయన రోజు ఈవినింగ్ భగవద్గీత చెప్తారండి. చాలా బావుంటుందసల క్లాసెస్ అయితే చాలా బావుంటాయి అని చెప్పారనమాట. అంటే అంటే రిటైర్డ్ హోమ్స్ లాగా అనిపించిందండి. బట్ అలా అని వాళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళందరూ నేనెళ్ళేప్పటికి ఇద్దరు, ముగ్గురు లేడీస్ ఎళ్లి సీఎంఆర్ షాపింగ్‌కెళ్లారంట. వెళ్ళి వచ్చారు. షాపింగ్ చేసుకొని వచ్చారన్నమాట. అందుకనే వీళ్ళు లేట్‌గా లంచ్‌కొచ్చారన్నమాట. బ్యూటిఫుల్‌గా ఉంది. అంటే మనం కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే 55కి ప్లాన్ చేసుకుంటే మనకి ఆఫ్టర్ 60 తర్వాత ఇల్లు ఉండటానికి బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇటువంటివి చాలా ఉన్నాయని అన్నప్పుడు నాకు భలే లేదు మనం కూడా ఎక్స్‌ప్లోర్ చేయాలనిపించింది. దీంట్లో కమ్యూనిటీలో సింగిల్ బెడ్‌రూమ్ అయితే బ్యూటిఫుల్‌గా అనిపించిందండి. దొరికితే మాత్రం తీసుకోవచ్చనిపించింది. ఇది 100% నా పర్సనల్ పని మీదెళ్లి చూస్తే నచ్చిన ప్రాజెక్టు. నో డౌట్. నాకు ఆ బిల్డర్స్ ఎవరు? వాళ్ళ నంబర్స్ ఏంటి? నేను ఈవెన్ ఈ ఏదైతే ఉందో ఈ కమ్యూనిటీని నేనసలెప్పుడు గూగుల్‌లో కూడా, యూట్యూబ్‌లో కూడా చూడలేదు. ఉంది అట. అంటే బయటున్న వాళ్ళు రీసెర్చ్ చేసే ఉంటారు. నేనంటే చూడను ఎప్పుడు కూడా. తక్కువ. గూగుల్ చేసి చూడటం అని. ఈ ఇది మీరు చూస్తుంటే మీకు అనిపించట్లేదా? వేరే కంట్రీలో ఉన్నట్టు అలా అనిపించట్లేదా? నాకైతే అలాగే అనిపించింది. మీకెవరికన్నా ఉంటే డైరెక్ట్ నేనేం ఫోను నంబర్స్ అయి కూడా పెట్టట్లేదు. డైరెక్ట్ గూగుల్ చేసి వాళ్ళతో డైరెక్ట్ నంబర్స్ దొరికితే వాళ్ళతోనే మాట్లాడండి. బట్ చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. మర్చిపోయాను మీకెవరికైతే శ్రీనివాస్ గారని కనిపించారో ఆయన నంబర్ నా దగ్గరుంది. అది పెట్టి చూస్తాను. బట్ వాళ్ళు మార్కెటింగ్ కాదు నాకు తెలిసి. బట్ అట్‌లీస్ట్ కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో పేరెంట్స్ కోసం ఏమన్నా చెప్తారేమో చూద్దాం. నేనైతే ఆయన నంబర్ ఇస్తాను మీకు. ఆయనైతే సేల్స్ అవి చూడరు. బావుందండి. ఓవరాల్‌గా బగ్గీలో తీసుకెళ్ళి మొత్తం అంతా చూపించాడు. ఇంకా కొన్ని కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి.
ఈ ఫస్ట్ ఎవరైతే రిటైర్మెంట్స్ హోమ్స్ ఉన్నాయో అవన్నీ అయితే అయిపోయినాయండి. లైబ్రరీ కానీ, ఇంకా అంతా మీరు ఇంకా మెడిటేషన్ హాల్ అని, అవన్నీ ఏదైతే రిటైర్మెంట్ తర్వాత ఏదైతే మనం ఎంజాయ్ చేయాలో అవన్నీ ఉన్నాయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కొంత వీడియో యాడ్ చేస్తాను దీంట్లో. థ్యాంక్ యూ.